ఈయన పేరు హయావో మియాజాకి. ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న గిబ్లీ స్టూడియో ఆర్ట్‌ని డిజైన్ చేసిన ఆర్టిస్ట్ ఈయనే. అయితే చాట్ జీపీటీ ఇలా గిబ్లీ ఆర్ట్‌ని ప్రొడ్యూస్ చేయడం ఈయనకు నచ్చట్లేదంట. ఈయనేమంటున్నారంటే, "నాకిది చాలా అసహ్యకరంగా ఉంది. నిజంగా మీకు క్రీపీ థింగ్స్‌ని టెక్నాలజీతో ప్రొడ్యూస్ చేయాలనుకుంటే చేసుకోండి. నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇలా నా ఆర్ట్‌ని ఒక టెక్నాలజీతో కలిపి ప్రొడ్యూస్ చేయడం అనేది నాకసలు నచ్చలేదు" అంటున్నారు. "ఇది నా లైఫ్‌లో జరిగిన నాకు అతి పెద్ద అవమానంగా నేను భావిస్తున్నానని" ఈయన అంటున్నారు. నిజంగా ఆయన ఇలా ఎందుకంటున్నారో నాకు అర్థం కావట్లేదు. హయాओ మియాజాకి ఒక యానిమేటర్, ఫిల్మ్ మేకర్ అలాగే ఆర్టిస్ట్. ఈయన గిబ్లీ స్టూడియో అని చెప్పి ఒక స్టూడియో అనేది పెట్టారు. ఈ గిబ్లీ స్టూడియో ఏంటంటే గిబ్లీ ఆర్ట్‌ని యూజ్ చేసుకొని యానిమేలని, టెలివిజన్ ఫిల్మ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది జపాన్‌లో. ప్రెజెంట్ ఈయన చెప్పిన మాటలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ ఆర్ట్‌ని యూజ్ చేసుకున్నందుకు చాట్ జీపీటీ మీద ఈయన కాపీరైట్స్ కేస్ కూడా వేశారు. ఇంకో పక్క వైరల్ అవుతున్న ఈ ట్రెండ్ మీద చాట్ జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఏమంటున్నారంటే ఎక్స్‌లో ఒక పోస్ట్ అనేది పెట్టారు. ఏంటంటే చాట్ జీపీటీని పీపుల్ ఇలా యూజ్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దీన్ని విపరీతంగా వాడడం వల్ల వాటిని ప్రాసెస్ చేయలేక మా గ్రాఫిక్ యూనిట్లు కరిగిపోతున్నాయి. ఇంక నుంచి రోజుకి 3 ఫోటోలు మాత్రమే జనరేట్ చేసుకునేటట్లు రిస్ట్రిక్ట్ అనేది చేయబోతున్నాం అని చెప్పి సామ్ ఆల్ట్‌మన్ అనౌన్స్ చేశారు. ఇంతకు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.